రాజేష్ మహాసేన అనే ఒక బ్రోకర్ గాడు ఏ ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి అమ్ముడుకుపోయే ఎదవ జనసేన టీడీపీకి నమ్మకంగా ఉంటాడు అని గ్యారంటీ ఉందా? ఎవరైనా నాతో ఛాలెంజ్ చేయగలరా? చెప్పండి రా. నన్ను భయంకరంగా ట్రోల్స్ చేస్తున్నారు కదా, నాకు చెప్పండి. ఎవడైనా సరే అంత దమ్ముందా మా రాజేష్ మహాసేన నీతిపంతుడు రా ఛాలెంజ్ చేద్దామని? ఎందుకురా మీ బతుకులు అసలు? నేను రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఏంటి ఎస్ఐ గారు ఓవర్ యాక్షన్ ఏంటి? ఇక్కడ ప్రెస్ మీట్లో మీరు కూర్చునేది ఏంటండి? ఎంఈఓ 1, 2, ఎంఆర్ఓ, ఎస్ఐలు మీరు ప్రెస్ మీట్లో ఎంక్వైరీ ఏం చేశారు? రిప్రజెంటేషన్ మేము ఇచ్చాం కదా, మీరు ఎంక్వైరీ ఏం చేశారు మాకు చెప్పండి. రంగానాడు అని ఆంధ్రప్రదేశ్లో పెట్టిన రోజు మొట్టమొదటి దళిత బొజ్జ ఐశ్వర్య కోర్ కమిటీలో కూర్చున్నది నేనే కూర్చున్నాను. జిఆర్టీ గ్రాండ్లో మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ నేను కూర్చున్నా. నా వాళ్ళు అపోజ్ చేసినా కూడా రంగా గారి మీద పిచ్చి ప్రేమతో నేను ఆ రోజు మీకు కూర్చున్నాను. ప్రతి ఒక్కరికి ఆయన పేదవాళ్ళకి మంగళసూత్రాలు ఇస్తే దళితులకు మాత్రం కాసు మంగళసూత్రాలు ఇచ్చేవారు ఆయన. ఆ ప్రేమ, దానికోసం ఆయన అంటే నాకు ఇష్టం, ప్రేమ. అందుకని ఆయన సపోర్ట్ చేశానయ్యా. ఈరోజు కాపులకి నాకు కుల వివక్షణ తెస్తున్నారేంటి అంటే ఇప్పటి వరకు నాకు అర్థం కాలేని విషయం అదే ఉంది అసలు. సో నేను ఏ పార్టీకి కానీ, ఏ కులానికి, ఏ మతానికి ఎప్పుడూ నేను అపోజిషన్ కాదు. ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ లివింగ్ రా. నాకు ఒక స్టైల్ ఉంది. మీరందరూ ఎందుకు గిలగిలగిలగిల కొట్టేసుకుంటున్నారు? నిన్నటి నుంచి పిచ్చగా ట్రోల్స్ చేస్తున్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, రాజేష్ మహాసేన గారు టీడీపీ జనసేనకి నమ్మకస్తుడుగా ఉంటాడు అని ఎవడైనా నాతో ఛాలెంజ్ చేస్తే నేను ఛాలెంజ్కి రెడీరా.